రజిత, రమేష్ ఇద్దరి కాంబినేషన్ చూద్దాం మనం. ఇప్పుడు దీనిలో ఏం లేదండి. మీకు ఈ వాల్యూస్ కావాలంటే చాల్దియన్ ప్రకారం మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఈ వాల్యూస్ వస్తాయి. అప్పుడు ఈ 9 గదుల బాక్స్‌లో గీసి ఈ నంబర్‌లు దీనిలో ఫిల్ చేయండి. ఫిల్ అయినవి ప్లస్‌లోకి వస్తాయి. ఫిల్ గాని మైనస్‌లోకి వస్తాయి. ఇక్కడ రాశాను 1 నుండి 9 వరకు మైనస్, 1 నుండి 9 వరకు ప్లస్. గుర్తుపెట్టుకోండి. ఫిల్ అయిన నంబర్లు ఇవి చూసుకోండి. ఫిల్ కాని నంబర్లు మాత్రం ఇవి చూసుకోండి. 1 ఫిల్ అయింది. వివాహం జరుగుతది. సంతానం ఉంటది. రిలేషన్‌షిప్ ఉంటది. సంపాదన అనేది పెరుగుతది. ఉంటది. సంపాదన కూడా ఉంటదండి. సొంత ఇల్లు ఉంటది. సొంత ఇల్లు కట్టుకోవాలంటే వీళ్ళకి ఖచ్చితంగా గృహ నిర్మాణం ఉంటది. మిగిలినవి ఏంటంటే ఒకటి చదువులో మైనస్‌లో ఉంటారు. ఉదాహరణకి చదువులో కొంచెం ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. ఏడోది వీళ్ళు ఏదైనా వ్యాపారం చేశారనుకోండి, రమేష్ చేయని, రజిత చేయని వ్యాపారం చేస్తే జీరో అయిపోతారు. మొత్తం లాస్ ఏర్పడుతుంది. ఇద్దరి విషయంలో ఏంటంటే ఎప్పటికొకప్పుడు ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొందరికి 90% దాకా అనారోగ్య సమస్యలు ఉండేవి. ఒక 10% మాత్రమే అనారోగ్య సమస్యలు ఉండవు. తొమ్మిదోది విదేశీ ప్రయాణాలు ఉండవు. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలని చేసినా కూడా వాళ్ళకు ఫలించదు. వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావడం, విదేశీ ప్రయాణాలు సహకరించినా ఉండవు. అసలు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చూశారు కదా, భార్యాభర్తల మధ్య ఫజిల్ వేస్తే మనకి ఈ విధంగా తెలుస్తుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 360 డిగ్రీలు 2500 ఫ్రీక్వెన్సీలో కనుక మీ పేరు బలాన్ని పెంచుకుంటే మీ జీవితం నిండు నూరేళ్ళు చాలా